మీటింగ్లో కూర్చొని ముఖ్యమంత్రి గారు చెప్పి ఇవన్నీ నాకేమని కల్పించినాయి. నాకేం కనిపించిందంటే నా పేషీతోటి వెళ్ళి ఒక జిల్లాలో కూర్చోవడం చాలా అవసరం అనిపించింది. అంటే ఒకసారి ఏమనిపిస్తుంటే అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటన ఎలా ఉన్నా అంటే మన ఊరిలో విజయనగరం మన ఏజెన్సీ ప్రాంతం విజయనగరం దగ్గర ఆపారు కొంతమంది యువత. అదన్నా మా రోడ్లో క్వాలిటీ లేదు, స్థానికంగా ఉండే సర్పంచ్లు కానీ వీళ్ళు కానీ సరిగ్గా క్వాలిటీ రోడ్స్ వేయట్లేదు, నువ్వు ఒకసారి వచ్చి చూడు. నేను ప్రతిసారి రోడ్డు మీద ఏదో పని మీద అంత తిరగడం కాకుండా అక్కడ స్టేషన్ అయ్యి అక్కడ ఒక బస్ చేసి ఒక మేక్ షిఫ్ట్ క్యాంప్ ఆఫీస్తో పెట్టుకొని అక్కడ కనుక ఉంటే ప్రజలకి సమస్యలు మనం అర్థం చేసుకునే విధానం వేరు ఉంటుంది. రెండు పరిష్కారం వెతకగలం. ఒకసారి అధికారులు కూడా కొంత మోటివేషన్ ఉంటుంది, వాళ్ళకు కూడా మనం ఇంత దూరం వచ్చామంటే వాళ్ళు కూడా మోటివేషన్ తోటి నేను ఎక్కువ పని చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే వీ కెన్ మేక్ పీపుల్ అఫీషియల్స్ మోర్ అకౌంటింగ్. దట్ ఇస్ వన్ రీజన్ వెళ్ళడానికి కారణం. అంటే నేనేమనుకున్నానంటే కనీసం ఒక 14 రోజులు ఇలాంటి జిల్లా పర్యటన ఉండాలని, కనీసం 14 రోజులు ఉండాలి. బాగుంది అది ఒక జిల్లాలా 2 జిల్లాలా ఎలా అనేది కొంచెం నేను నాతో పాటు చాలామంది కదలాలి కదా, సెక్యూరిటీ ఒకటి చూసుకోవాలి. అంటే నా ఒక్కడికి సౌకర్యం కాదు కదా, ఇంతమంది నాతో కూడా ఒక 150-200 మంది ఉంటారు. వాళ్ళందరి బస్సు తిండి ఏర్పాట్లు, వసతి ఏర్పాట్లు ఇవన్నీ కూడా కొంచెం ఇదండి. నిన్న డిస్కషన్లో మేము అందరూ కూర్చొని మాట్లాడి ఇబ్బంది పెట్టకూడదు అనేది ఉన్నాను. లేదండి, అంటే అలాగే అంటే ఇట్స్ అబౌట్ క్వాలిటీ వర్కింగ్ ఉంటే మనం నిజంగా సెలవులు తీసుకోవచ్చు. అంటే ఒకసారి ఇప్పుడు ఏమైపోయిందంటే అడ్మినిస్ట్రేషన్లో చూస్తుంటే స్పందన తగ్గిపోయింది. నేనంటే మొన్న మీరు కలెక్టర్స్ మీటింగ్లు కూడా చూస్తే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాను ఏంటంటే మీకు స్పందన తగ్గిపోయింది. పోలీస్ వ్యవస్థలు ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ మా దగ్గర ఒక దృష్టి పోయింది. కాకినాడ పోలీసు ఒక యాక్సిడెంట్ జరిగింది, రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగి 2 ప్రాణాలు కోల్పోయారు. 2 యువకులు బైక్ మీద వెళ్తా ఎవరో కారు వచ్చి గుద్దేసింది. వాళ్ళ పాపం ఎంత వాళ్ళలో ఒక పేరెంట్ ఒక తల్లిదండ్రులు ఏం చేశారంటే వాళ్ళ అబ్బాయి చనిపోతే బ్రెయిన్ డెడ్ అని చెప్పేసి అవయవాలు కూడా దానం చేస్తారు. కానీ వాళ్ళు కోరుకుంది ఏంటంటే కనీసం సింపుల్ సారీ, ఇది ఎవరు చేశారో కేసు ఫైల్ చేయకపోవడం కానీ అని కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇక్కడ పోలీసు అధికారులు సరిగ్గా స్పందించలేదు. అలాగే నా దృష్టికి రాగానే కన్సర్న్ ఎస్పీ గారితో మాట్లాడితే ఆయన మన అధికారులకు చెప్పింది ఏంటంటే అంటే మన పేషీలో ఉన్న మన నాయకులకి వెళ్ళి అడిగితే ఇవి జరుగుతూ ఉంటాయండి మన పోలీసులు అంతే అని ఆయన ఎస్పీ గారు మాట్లాడితే నాకు అప్పుడు అనిపించింది. అంత ఇన్సెన్సిటివ్గా మాట్లాడుతారు మీరు. ముఖ్యమంత్రి గారు కూడా కోరుకుంటుందంటే గవర్నెన్స్ షుడ్ హ్యావ్ ఎ హ్యూమన్ ఫేస్. అంటే మానవతా దృక్పథం లేని ప్రభుత్వం దేనికి? నాకు అది అలాంటివన్నీ కరెక్ట్ చేయడానికి ఏమి కల్చరల్ చేంజ్ పట్టరు అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకసారి పెడతారు, 14 గంటలు పెడతారు, ఒకసారి అధికారులు కొంత ఇబ్బంది ఉంటుందని తెలుసు. కానీ ఆ పరిస్థితికి రాకుండా ఉండాలంటే 8 గంటల కాలం చాలా అద్భుతంగా పనిచేయచ్చు. ఎఫెక్టివ్ గవర్నెన్స్ నిజంగా చేయాలి అంటే దెర్ ఇస్ టైం మేనేజ్మెంట్ ఒకటి లేదు. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని గత లాస్ట్ 5 yearsలో ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీ చాలా అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది అనేది సెంట్రల్ మన ఢిల్లీలో నాకు వాళ్ళు చెప్పింది, మీరు ఇంత వెనకబడిపోయారండి మీరు అని. ఏంటంటే ఒకసారి